హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి దోశలకి పల్లీల చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికంటే ముందు నా చరిత్ర వినండి. నేను అమావాస్యకి పౌర్ణమికి ఏదో ఒక వీడియో పెడతాను అనుకుంటున్నారేమో, కాకపోతే నేను యూట్యూబ్ చేద్దాము అన్న బాగా స్ట్రాంగ్గా ఫీల్ అవుతాను. ఒక 4 రోజులు 5 రోజులు చేసేసరికి నాకు ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ ఆపేయాల్సి వస్తుందండి. మళ్ళీ అన్నీ కుదుటపడి ఒక 3 నెలల తర్వాత ఇవాళ అయితే వీడియోస్ అనేది స్టార్ట్ చేశానండి. నేను మ్యాక్సిమం పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఎందుకు ఈ 3 నెలలు ఆపేసామంటే అనుకోకుండా మా ఇంట్లో ఒక విషాద గాథే చోటు చేసుకుందనమాట. అది మామూలుది కాదండి. చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మా అత్తయ్య గారు చనిపోయారు. అందువల్ల మేమందరం కొద్దిగా డిప్రెషన్లో ఉన్నాము. ఇప్పటికి కూడా ఉన్నాము. కాకపోతే కొద్దిగా బయటికి రావాలి అంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదండి. అందుకని ఇలా అయితే చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని వాళ్ళైతే పల్లీల చట్నీకి ప్రిపేర్ చేస్తాను అనమాట. అవి పల్లీలు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా పెట్టుకుంటేనే లోపల మొత్తం బాగా వేగి క్రిస్పీగా ఉంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకుంటే అవి అయితే మాడిపోతాయి, కానీ అది అంత క్రిస్పీనెస్ టేస్ట్ ఏం రాదండి. కాకపోతే చేదైతే వస్తుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓపిక చేసుకొని కొద్దిగా నిదానంగా అయినా ఫ్రై చేసేసుకోండి. అట్లాగా దోరగా ఫ్రై అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. స్టీల్ది కాబట్టి నేను పొద్దుగుక్కులు దాన్ని ఫ్రై చేస్తున్నాను. గ్యాప్ వచ్చేసరికి నా వాయిస్ తడబడుతుంది అనమాట. నేను ఇంప్రూవ్మెంట్ అవ్వటానికి ఇంకా టైం పడుతుందండి, ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి నైటు మినప్పిండి అంటే అట్ల పిండికి నానపెట్టుకున్నాం కదండి, అది వచ్చేసి మేము కేజీకి పావు కేజీ పప్పు అయితే వేస్తాను అనమాట. వేసేసి ఇది వచ్చేసి 6 గిద్దల పిండి అనమాట. 6 గిద్దలకి గిద్ద పప్పు అయితే వేసారనమాట. చూడండి, గ్రైండర్కి పంపిస్తే ఎంత గట్టిగా వేశారో ఆంటీ. ఇక్కడైతే అట్లానే గట్టిగా వేస్తారండి. దీన్ని పునుగులకు కూడా యూస్ చేసుకోవచ్చు సాయంత్రం పూట. అందుకని నేను తీయటానికే కష్టపడుతున్నాను అనమాట. ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఇంకొక చేత్తోటి ఇలా పిండి అయితే తీసుకోవటం కొద్దిగా కష్టంగా ఉంది. వీడియో ఆపేసి తీసుకుంటాను. పిండి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి, పల్లీలు అయితే వేయించాను కదా, అది చల్లారిపోయినాయండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ అయితే వేసుకోవాలి, లేదంటే హీట్ వచ్చింది అనమాట. అందుకనే మిక్సీకి వేస్తున్నాను. ఇప్పుడైతే పల్లీలు అయితే నేనైతే తొక్క తీయకుండానే వేసేసుకుంటానండి. కొంతమంది తొక్క అయితే తీస్తారు, దాని మీద పొట్టు. ఆ పొట్టు అయితే నేనైతే తీయట్లేదు, ఆ వంతునే వేసుకుంటున్నాను. దీన్ని పల్లీలు నా వేలో నాకు నచ్చిన విధంగా అయితే చేస్తానండి. అయితే ఇది ఎందుకంటే మధ్యలో ఆపేసింది చెప్పనా, అన్నీ చూసుకున్నానండి. శనగపప్పు దాంట్లో వేసుకోవటానికి శనగపప్పు ఇంట్లో అయిపోయినాయి. అందుకనే షాప్కి అయితే పిల్లాడిని పంపించాను తీసుకురమ్మని చెప్పి. అంతలోకి మనం పిండిని ప్రిపేర్ చేసుకుందామని ఇందాక కొద్దిగా తీసుకున్న పిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్తగా ఉండలు లేకుండా, గట్టిగా ఉంది కదండి, ఉండలు లేకుండా కలుపుకోవటానికి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే ఈ ఎండాకాలం కదండి, పై లేయర్ మొత్తం కొద్దిగా డ్రై అయ్యి ఉంటుంది. అందుకని అది కలుపుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇలా ముందే ఒక 5-10 నిమిషాలు ముందే కలుపుకొని పెట్టుకుంటే మనం ఉండలు తర్వాత పోసుకునేటప్పుడు కూడా ఇంకొద్దిగా సేపు అలా కలిసేసుకుంటే చూడండి, ఉండలు మొత్తం పోయి అట్లాగా జారుగా వచ్చేసిద్దండి. ఉండలు లేకుండా ఫైన్గా వచ్చేసిద్ది అనమాట. ఇప్పుడు వచ్చేసి శనగపప్పు అయితే తెచ్చారు. ఇప్పుడైతే ఒక 6 మిరపకాయలు అయితే దానికి సరిపడా వేసుకుంటున్నానండి. కొద్దిగా స్పైసీనే వేసుకుంటున్నాను. అయినా వేసుకున్నా కానీ అంత స్పైసీ ఏం లేదండి. 6 మిరపకాయలు, తర్వాత వచ్చేసి కొద్దిగా పుట్నాల పప్పు అండి, శనగపప్పు, దానికి సరిపడా చింతపండు, తర్వాత వచ్చేసి ఉప్పండి వచ్చేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇట్లాగా మెత్తగా నీళ్లు పోసుకొని ఇట్లాగా మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అట్లాగా పెట్టేసుకోవాలి. దీన్ని వచ్చేసి వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. నార్మల్గా అయితే ఈ గిన్నెలోనే తాలింపు పెడతాను. ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను కదా, బాగోదని అట్లా పెట్టేస్తున్నానండి. ఇది వచ్చేసి కొత్త గిన్నె అనమాట, పోపు గిన్నె తీసుకున్నాను. అది ఆ నీళ్లు మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దానికి తగ్గట్టు పోపు దినుసులండి, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత చూడండి పొగలు వస్తున్నాయి, చిటపట్లాడుతుంది చూడండి. అంటే నార్మల్ వాయిస్ పెట్టడానికి యువతల మా పిల్లలు వచ్చేసి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు సెల్లులో, టీవీలో మాటలు వినబడుతున్నాయని. ఇదైతే అంతగా డిస్టర్బెన్స్గా ఉంటుందని యూట్యూబ్ పరంగా కూడా, మానిటైజేషన్ పరంగా కూడా డిస్టర్బెన్స్ పడకూడదంటండి. అందుకనే ఇది వచ్చేసి పోపు అయితే వేస్తున్నాను. అదొక్క గింజ పడట్లేదని నా తాపం అన్నమాట. వచ్చేసి మొత్తం కలిపేసేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఇడ్లీకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇదైతే అట్లలో కదా, అట్లలో కూడా పోపు పెట్టుకుంటే పర్లేదు, పెట్టుకోపోయినా పర్లేదండి. ఎందుకంటే ఇడ్లీలో అంటే ఒక చుక్క ఆయిల్ కూడా పడదు, కానీ అట్లలో అయితే కొద్దిగా ఆయిల్ పడుతుంది కదా, వేసుకోపోయినా బాగానే ఉండిద్ది. చూడండి, ఇందాక కొద్దిగా అయినా
ఉండలు ఉండలు కన్నాయి కదా. ఇప్పుడు చూడండి ఒక 5 మినిట్స్ ఉండేసరికి ఉండలు లేకుండా పోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు అయితే అట్లల్లోకి కోసి పెట్టుకున్నాను. దాంట్లోనే ఒక చిప్ప తీసుకొని అది అట్లా పట్టుకుంటే చేయి కాలిద్దనమాట. అందుకనే చాకు పెట్టుకొని అట్లా అయితే ఫైన్గా ఒక ఐరన్ ప్యాన్ మీద అలా రుద్దేసుకుంటున్నానండి. రుద్దేసుకొని దీంట్లోనే పెట్టేసుకుంటున్నాను ఒకవైపు. చూడండి ఉల్లిపాయలు సన్నంగా తరిగానమాట. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఫస్ట్ అట్టు వేస్తున్నానండి. ఫస్ట్ అట్టు ఎవరు తినమనమాట. ఎందుకు వేస్తారో తెలియదు. మా అమ్మ వాళ్ళు వేస్తారు, మా అత్తయ్య వాళ్ళు వేస్తారు కాబట్టి నేను వేస్తున్నాను. అది ఫస్ట్ అట్టు పెద్దది వేస్తే అది వేస్ట్గా పడేయాల్సి వచ్చింది. అందుకనే చిన్నది వేసేసి పక్కన పెట్టేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి బాగా పెనం అనేది బాగా మాడిపోయిందండి. ఎందుకంటే ఆ చిన్నట్టు కూడా అది పెద్దది కాదు కదండి, చిన్నది కదా, పక్కలమ్మటే ఆవిరి వచ్చేస్తుంది చూడండి. అందుకని ఇంకొకసారి ఆనియన్ తోటి రుద్దేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం దోశ అయితే వేసేసుకుంటున్నాము. ఫస్ట్ అట్టు వేస్తున్నాను అనమాట. ఇందాకటిది ఫస్ట్ తీసేసాం కదా, ఇప్పుడు ఆ పెద్ద అట్లలో ఫస్ట్ అట్టు వేస్తున్నాను. మా ఇంట్లో కొద్దిగా హడావుడిగా ఉండిద్దండి అట్టు పోస్తే, ఎందుకంటే లేట్ అవుతుంది కదా. ఇది సమ్మర్, ఇంకా సమ్మర్లో మనం లెగవటమే ఆలస్యం, తినటం ఆలస్యం, అన్నీ ఆలస్యము. భోజనం చేసే టయానికి టిఫిన్ చేసే టయానికి భోజనం అన్నట్టు ఉండిద్ది, నిద్ర అన్నట్టు ఉండిద్ది. ఈ పిల్లలకి స్కూల్స్ తెలిసిన కాడి నుంచే మనం అనేది టైం అనేది మెయింటైన్ చేయగలుగుతాము. చూడండి ఇట్లాగా ఆయిల్ వేసేసుకొని ఇట్లాగా అట్టు మీద ఆనియన్స్ అనేది ఇట్లాగా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం రోస్ట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మా వారికి అనమాట. అందుకని ఆ వారికి క్రిస్పీ అంతగా పనికిరాదనమాట, మెత్తగా ఉంటే ఇష్టపడతారు. అందుకనే తీస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వస్తుందో. ఆ పెనం అనేది బాగా కాలిందండి, అందుకనే కొద్దిగా రావటం కష్టమైంది, లేకపోతే ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆనియన్ పెట్టేసుకొని రుద్దేసుకుంటున్నాను. వరుసగా ఒక 3-4 అట్లకి ఇట్లా రుద్దేసుకుంటే తర్వాత వేయకపోయినా పర్లేదు. ఇప్పుడు వచ్చేసి ఆ ఫ్లేమ్ని కొద్దిగా తగ్గిస్తున్నానండి, లేకపోతే పిండిని స్ప్రెడ్ చేసేటప్పటికి అదనేది అక్కడే ఉండిపోద్ది అనమాట. అందుకనే మనము తిప్పిన తర్వాత ఆనియన్స్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అట్టు అనేది మనకనమాట బాగా వస్తుందండి, రోస్ట్ అయ్యి వస్తుంది. లేకపోతే మాడిపోయి లోపల మెత్తగా ఉండి అట్టు అయితే బాగా రాదండి. ఇప్పుడు వచ్చేసి దోశ అయితే వేస్తున్నాను. క్రిస్పీనెస్ లేకుండా మెత్తగా వేసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలని బాగా మగ్గబెట్టేసుకొని మెత్తగా వేసుకొని తింటే సూపర్గా ఉండిద్దండి. ఇప్పుడు వచ్చేసి అట్లకి సర్వ్ చేస్తున్నానంట. ఆ అట్టు వేసిన తర్వాత ఇది మా శ్రీవారికి, మా పతిదేవునికి పెట్టడానికైతే తీసుకొని వెళ్తున్నానండి. తర్వాత చూపిస్తాను. పతిదేవునికి హాల్లో పెట్టేసి వచ్చేసరికి మళ్ళీ ఎల్లిపాయ కారం కావాలన్నారు. అందుకనే ఎల్లిపాయ కారం కూడా తీసుకొని వెళ్ళి కొద్దిగా అయితే వడ్డిచ్చేసి వస్తున్నాను అనమాట. ఇంకొకటి కూడా అంతలోకి వచ్చేసింది, మరీ మాడిపోతే తినలేము. మేమందరం ఇట్లానే మెత్తగానే వేసుకుంటామండి. రోస్ట్గా కావాలన్న వాళ్ళకి రోస్ట్గా, మెత్తగా కావాలన్న వాళ్ళకి మెత్తగా వేస్తాను. మా పతిదేవునికి అయిపోయిందనమాట. మా పతిదేవుని బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. 2 అట్ల కంటే ఎక్కువ తినరు, అందరము అంతేలేండి. మా ఇంట్లో జనాభా ఉన్నా కానీ మనకి తిండి కొద్దిగా తక్కువ అనమాట. ఇది వచ్చేసి మా పుత్రుడికండి, అంటే మా మరిది వాళ్ళు, మా తోడికోడల పిల్లాడికి అనమాట. ఎందుకు అన్నానంటే మా పుత్రుడు అని. వాళ్ళకి గోల ఎక్కువ, తిండి తక్కువ అండి. ఈ ఎండలకి ఇంకా తక్కువ అయిపోయింది. ఎక్కువ వాటర్ అయితే తీసుకుంటున్నారు, తక్కువైతే తింటున్నారు అనమాట. చూడండి దీనికి మళ్ళీ రిస్ట్రిక్షన్స్, నాకు ఆనియన్, దాని మీద ఎల్లిపాయ కారము, ఒకళ్ళకి ప్లెయిన్ దోశ, ఒకళ్ళకి అచ్చం ఉల్లిపాయలు, ఒకళ్ళకి రోస్టు, ఒకళ్ళకేమో మామూలుగా మందంగా పలచగా కాల్చటం. చూడండి కొద్దిగా రోస్ట్ అయితే కావాలి అన్నాడు, అందుకనే రోస్ట్గా అయితే వేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ ప్లేట్లు అనమాట. చిల్డ్రన్స్కి కొద్దిగా చూడంగానే నా ప్లేటు అంటే తినబుద్ధి అయ్యేటట్టు ఒక ప్లేట్లు అయితే రీసెంట్గా అయితే తీసుకున్నాం అనమాట. నలుగురికి, మా పిల్లలిద్దరికి, మా తోడికోళ్ళ పిల్లలిద్దరికి తీసుకున్నాం అనమాట. తీసుకున్నాము. ఇప్పుడు వాడిని టేస్ట్ చేయరా అంటే కొద్దిగా ఇటువైపు కట్ చేస్తాడు, అటువైపు కట్ చేస్తే కాలుతుందని చెప్తున్నాడు. ఎట్లయినా టేస్ట్ అయితే చేశాడనమాట. కొద్దిగా అయితే డిప్ చేసుకొని చట్నీలో తినేశాడు. ఎలా ఉందని చెప్పమంటే బాగుంది అని అంటున్నాడు. యూట్యూబ్ అంటే ఫేస్ చూపించడం అంటే సిగ్గుపడుతున్నాడండి. ఇప్పుడు వచ్చేసి ప్లెయిన్ దోశ వేస్తున్నాను ఇంకా పుత్రుడికి.
పుత్రికకి కూడా ప్లెయిన్ దోశలేనండి. మా పిల్లలిద్దరికీ ప్లెయిన్ దోశ, మా తోడికోడళ్ళ అబ్బాయికి ఒకటి ప్లెయిన్ దోశ అనమాట. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ త్వరలో మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి.